హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళు మనకు ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏ గ్రూప్కి చెందింది. మన ఈ సికింద్రాబాద్ జోన్కి ఎవరైతే ఈ కానిస్టేబుల్ కోసం అప్లై చేసుకున్నారో మనకు సిబిటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఈ జనవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి షిఫ్ట్ల వైజ్గా నిర్వహిస్తారు, అందరికి ఒకటే రోజు ఉండదు. మనకి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి హాల్ టికెట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి గ్రూప్ ఏకి సంబంధించింది. మీరు ఒకవేళ మన సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్కి ఏ గ్రూప్కి అప్లై చేసుకున్నట్టయితే ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుందా లేదా, ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇక మన అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్టయితే ఇక్కడ కాల్ లెటర్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాల్ లెటర్ అనేది ప్రెస్ చేయండి. కాల్ లెటర్ ప్రెస్ చేయగానే మనకు గ్రూప్స్ వైజ్గా వస్తుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 3 గ్రూపుల్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్కు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మన గ్రూప్ ఏలో చూసినట్టయితే సౌత్ సెంట్రల్ రైల్వే, మన ఈ సికింద్రాబాద్ జోన్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు రిజిస్ట్రేషన్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అని మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ మీ యొక్క అప్లై చేసుకున్నప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అప్లై చేసుకున్నప్పుడు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ను ప్రెస్ చేయండి. లాగిన్ అనే బటన్ ప్రెస్ చేయగానే మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అనేది కింద వస్తుంది. మీరు ఒకవేళ 20వ తారీఖు నాడు మీ ఎగ్జామినేషన్ ఉంటే ఇక్కడ హాల్ టికెట్ అనేది వచ్చేది. హాల్ టికెట్ అనేది మీ యొక్క ఎగ్జామినేషన్కి డేట్కి 10 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ అనేది 24 జనవరి 2019 నాడు ఉంది కాబట్టి మనకి ఇప్పుడు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కాదు. మనకు ఒక 14వ తారీఖు నుంచి మనకు ఈ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం ఇక వేరే ఇంకొక రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి సెర్చ్ చేద్దాం. రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశాను. ఒకసారి మళ్ళీ లాగిన్ అయ్యి చూద్దాము ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందని. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 20వ తారీఖు నాడే ఉంది. ఇక్కడ అప్లికేషన్ హోమ్, రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్, రూల్ నెంబరు ఇవ్వడం జరిగింది. ఇక కాల్ లెటర్ మనం అడ్మిట్ కార్డు చూసినట్టయితే అడ్మిట్ కార్డు అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ యొక్క అడ్మిట్ కార్డు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 21/1/2019 నాడు ఈ ఎగ్జామినేషన్ ఉంది. ఇది బ్యాచ్ 2 ఎగ్జామినేషను. రిపోర్టింగ్ టైం అనేది 11 గంటల 15 నిమిషాలకు ఉండాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు ట్రావెల్ అలవెన్స్కు సంబంధించిన పాస్ కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ కాల్ లెటర్ ఇక్కడ ఉంది కదా ఆప్షన్ ఇదని. ఆ తర్వాత ట్రావెల్ ప్లాస్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ట్రావెల్ ప్లాస్ని కూడా మీరు అప్లై అది ప్రింట్ అనేది తీసుకొని మీరు రైల్లో ఫ్రీగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏదైతే పెడతారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది తీసుకెళ్తే సరిపోతుంది. మిమ్మల్ని ట్రైన్లో ఫ్రీగా వెళ్ళడానికి అలౌ అనేది ఉంటుంది. ఇది మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అలాగే రైల్వే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అలాగే అడ్మిట్ కార్డ్ యొక్క వివరాలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీ యొక్క హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోతే ఏ విధంగా అంటే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు ఒక లింక్ కూడా ఉంది. దాని నుంచి మీరు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని పొందవచ్చు. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని పోగొట్టుకున్నట్టయితే, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పోగొట్టుకున్నట్టయితే ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ నంబర్ నేమ్, మీ యొక్క పేరు, మీరు ఏ పేరుతో అయితే అప్లై చేసుకోరో ఆ పేరు, అలాగే మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ MRE9S. ఒక్కసారి అందరికి ఇదే రాదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనేది మీరు చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా పొందే అవకాశం అనేది ఉంది. మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ లేకపోతే కూడా అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనకు ఆప్షన్లో రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్పెషల్ ఫోర్స్కు సంబంధించిన హాల్ టికెట్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. You like a